తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. 2025 ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది? అందులోనూ ఈ ఏడాదిలో 4 గ్రహాల మార్పు అయితే జరుగుతుంది అని అంటున్నారు. అటు గురుగ్రహం కానివ్వండి, శనిగ్రహం కానీ, అలాగే వీటితో పాటు రాహుకేతువులు కూడా మార్పు జరగబోతోంది. సో వీటి మార్పు ఈ 12 రాశుల వారికి, ఈ రాశి వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో తెలిపేందుకు ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువుగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురువుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, 2025 ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? అంటే గ్రహపరంగా కానీ, రాశిపరంగా కానీ ఈ ఆంగ్ల సంవత్సరంలో వారి స్థితిగతులు ఏ విధంగా ఉంటాయంటారు? ఒకసారి తెలియజేస్తారా? వీక్షించేటువంటి ప్రేక్షకులకి మనవి, ఈ ఆంగ్ల నూతన సంవత్సరం 2025 సంవత్సరంలో జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు వివిధ రాశుల వారికి గ్రహగతుల యొక్క ప్రభావం వలన ఏ విధంగా ఉండబోతుంది, మంచి చెడు అనేటువంటి విషయాల గురించి సవివరమైనటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి ఫలితముల గురించి తెలిపే ప్రయత్నము చేస్తాను. అయితే ప్రేక్షకులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ క్రోధినామ సంవత్సరం ఇంకా పూర్తి కాలేదు. కొత్తగా వచ్చే ఉగాది నుంచి విశ్వావసునామ సంవత్సరం ప్రారంభమవుతుంది కదా. మరి ఆ విశ్వావసునామ సంవత్సర ఫలితాలు అనేటువంటిది ప్రామాణికంగా కాకుండా ఆంగ్ల నూతన సంవత్సరం చెప్పేటువంటిది ఎక్కడ ఉంది అంటే, ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, మనకు శాస్త్రములన్నీ కూడా ప్రపంచమంతా ఏది అంగీకరిస్తుందో అది కూడా ధర్మబద్ధమే, శాస్త్ర సమ్మతమే అని మనకు చెప్పబడి ఉంది. కాబట్టి ప్రపంచమంతా 2025 సంవత్సరం కోడే కూస్తుంది. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో ఎలా ఉండబోతుందనే విషయాల్ని క్లుప్తంగా మీకు తెలియజేస్తాను. మళ్ళీ విశ్వావసునామ సంవత్సరం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు మళ్ళీ ఈ ఆంగ్ల నూతన సంవత్సరం కాకుండా విశ్వావసునామ సంవత్సర పంచాంగ ఫలితములని తెలిపే ప్రయత్నం కూడా అప్పుడు చేసుకుందాం. ఈ 2025 సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఈ వృషభ రాశి వారికి గ్రహాలు అన్నీ కూడా మేజర్గా మనం చూసుకున్నట్లయితే గురుడు కానీ, రాహుకేతులు కానీ, అలాగే శని ప్రభావము, ఈ అన్ని గ్రహాలు కూడాను సంపూర్ణంగా అనుకూలంగా ఉండేటువంటి సమయం. కాబట్టి అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి వృషభ రాశి వారు విజయాన్నే పొందుతారు. ఒక రకంగా చెప్పాలంటే మీ జైత్రయాత్ర సాగిపోతున్నటువంటి స్థితిని చూసి ఎదుటివారు ఈర్ష్య పడతారు. ఆ నరదృష్టి, నరఘోషే మీకు కొన్ని సమస్యలు వస్తుందే తప్ప మీ యొక్క వృషభ రాశి వారికి ఎలాంటి ఇబ్బందులు కూడాను కలిగించవు. ఎందుకనంటే గ్రహాలు సంపూర్ణంగా అనుకూలంగా ఉన్నాయి. మీకు తెలియచేస్తాను. ముఖ్యంగా రాజకీయ నాయకులకి అనుకున్నటువంటి విధంగా మీకు పదవి లభించే అవకాశం ఉంటుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి పొందుతారు. ఇక ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించి తీరుతుంది. ఎన్నో ఆశలతో ఉద్యోగంలో ఉన్నత పదవిని పొందాలనుకునేటువంటి ఉద్యోగస్తులకి అధికారుల యొక్క అండదండలతో మంచి పదవి లభిస్తుంది. అలాగే ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ కూడాను ఈ యొక్క సంవత్సరంలో ఏర్పడబోతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారికి అధికారుల యొక్క అండదండలతో కోరుకున్న చోటికి బదిలీలు కానీ సాఫీగా జరిగిపోతాయి, ప్రమోషన్స్ కలుగుతాయి. నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుంది, ఉద్యోగస్తులకి భద్రత ఎక్కువగా ఉంటుంది. ఇక చూసుకున్నట్లయితే కళారంగంలో ఉన్నటువంటి వారికి, వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి ఈ 2025 సంవత్సరంలో అఖండ విజయాలు సంప్రాప్తించడం, కొత్త ప్రాజెక్టులలో సైన్ అవుట్ చేయడం, తద్వారా మీ ఆదాయం ఈ 2025 సంవత్సరంలో ఒక చెప్పుకోదగినటువంటి మార్కుగా ఉండబోతుంది. మీకు సమాజంలో ప్రజాదరణ చాలా చక్కగా సినీ కళారంగంలో ఉన్నటువంటి వారికి చెందబోతుంది. అదృష్టవంతుల యొక్క వృషభ రాశిలో జన్మించిన వారు అని చెప్పవచ్చు. ఇక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ, రెస్టారెంట్ బిజినెస్, సూపర్ మార్కెట్స్, జనరల్ స్టోర్స్, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్, అలాగే తీర్థయాత్రలు చేసేటువంటి వ్యవస్థలో ఉన్నవాళ్ళు, పూజా
సామాన్లు అమ్మేటువంటి పూజా స్టోర్స్ వాళ్ళు, అలాగే జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, కళాశాలలు నడిపేటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకందరికీ కూడా ఈ 2025వ సంవత్సరం అద్భుతమైనటువంటి ప్రగతి కనబడుతుంది. ప్రతిదీ కూడాను పట్టుకున్నది బంగారం అవుతుందా అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఏమాత్రం చింతించాల్సినటువంటి పని లేదు. మీరు నిరభ్యంతరంగా ఈ 2025వ సంవత్సరంలో మీ వ్యాపార విస్తరణ అనేటువంటిది చేసుకోవచ్చు, ఏమాత్రం సందేహం లేదు. తద్వారా మంచి పలుకుబడి, సంఘంలో పేరు ప్రతిష్టలు అనేటువంటివి పెరుగుతాయి. ఇక ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి రైతులు మీరు వేసినటువంటి పంటకి ఆ సమయానికి దిగుబడి వచ్చే సమయానికి ధర అధికంగా ఉండి అధిక లాభాలతో మీరు అభివృద్ధిని పొందుతారని చెప్పవచ్చు. మీరు ఏ పంట వేసినా అది మీకు నష్టం అనేటువంటిది కలగకుండా లాభసాటిగానే ఉంటుంది, కాబట్టి మంచిదే. ఇక పౌల్ట్రీ రంగంలో ఉన్నటువంటి వారికి నష్టమైతే ఉండదు. ముఖ్యంగా చేపలు, రొయ్యలు పండించేటువంటి రైతులకి అద్భుతమైనటువంటి ప్రగతి అనగా ధనార్జన చాలా చక్కగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి ప్రధానంగా స్త్రీ పురుషులకి వివాహము జరిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిలకి చక్కటి సంబంధాలు ఈ 2025వ సంవత్సరంలో నిశ్చయమవుతాయి, సందేహపడాల్సిన అవసరం లేదు. ఇక సంతానం కోసం ఎదురు చూసేటువంటి దంపతులు సంతానాన్ని పొంది తీరుతారు, ఇక సందేహమే లేదు. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే లాయర్ వృత్తిలో ఉన్నటువంటి వారు మీకు ప్రమోషన్స్ పొందేటువంటి అవకాశం గోచరమవుతుంది. మైనింగ్ వ్యాపారస్తులకి అద్భుతమైనటువంటిది, మీకు కొత్త కొత్త కాంట్రాక్టులు లభించడం, తద్వారా మీరు చేసేటువంటి మైనింగ్లో మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా లాభసాటి అయినటువంటి స్థితిని మీరు పొందగలుగుతారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే విద్యార్థులకి ప్రధానంగా విద్యార్థులు చాలా అభ్యున్నతిని పొందుతారు. ఉత్తమ శ్రేణితో మీరు పాస్ అవ్వడం, అలాగే కోరుకున్నటువంటి విద్యాలయ సంస్థలలో మీకు ప్రవేశం జరగడం, ఇవన్నీ జరిగిపోతాయి. ఇవన్నీ కూడా మనం చెప్పుకోదగినటువంటివి శుభ పరిణామాలు. అయితే 2025వ సంవత్సరం అంతా తీపిగా ఉంటుందా ఈ వృషభ రాశి వారికి అని అంటే కష్టములు కూడా ఉంటాయి. మంచి చెడు, పగలు రాత్రి, కష్టము సుఖము ఎలాగో ఈ యొక్క వృషభ రాశి వారికి కూడా కష్టములు కూడా ఉన్నాయి. అయితే ఏ ఏ సందర్భాల్లో ఎందుకు ఇంత బలంగా వృషభ రాశి వారికి చెప్పుతున్నాము అని అంటే మే 9వ తారీఖు వరకు చూసుకున్నట్లయితే గురువు జన్మరాశిలోనే మే 9వ తారీఖు వరకు, జనవరి 1వ తారీఖు నుంచి మే 9వ తారీఖు వరకు. కాబట్టి ఏమవుతుంది, వక్రీకరించినటువంటి కారణం చేత తీర్థయాత్రలు, దేవతా సందర్శనలు ఇలాంటివి ఎక్కువగా జనవరి 1 నుంచి మే 9వ తారీఖు వరకు చేస్తారు. ఈ మే 9వ తారీఖు నుంచి సెప్టెంబర్ 28వ తారీఖు వరకు మిథున రాశిలోకి సంచారం చేస్తున్నటువంటి ప్రభావము చేత ధనము రాబడి అధికంగా ఉంటుంది. అన్ని విధాలుగా సహాయ సహకారాలు మీకు సంఘంలో సోదర సోదరీమణులతో, మీకు బంధుమిత్రుల వాళ్ళతో సహాయ సహకారాలు అందివచ్చి తద్వారా మీరు అన్ని రకాలుగా సంతోషంగా ఉంటారు. ఇక సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 వరకు అతిచార ప్రభావం చేత కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ప్రధానంగా ఏమవుతుంది, ఈ యొక్క సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11వ తారీఖులో ఎట్టి పరిస్థితుల్లో తెలిసిన వాళ్ళకి కానీ, నమ్మకస్తులకు కానీ, దగ్గర వాళ్ళకి కానీ, బంధువులకి కానీ, రక్త సంబంధికులకు కానీ డబ్బుని అప్పుగా ఇవ్వకండి, జాగ్రత్తలు పడండి. సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు ఈ సమయం అనుకూలమైనటువంటి సమయము కాదు, కాబట్టి జాగ్రత్త పడండి. ఇక నవంబర్ 12 నుంచి డిసెంబర్ 25 వరకు కూడాను కర్కాటకంలోనే వక్రీకరించినటువంటి కారణం చేత నష్టపోయినటువంటి సొమ్ము కొంతైనా కానీ నవంబర్ 12 నుంచి డిసెంబర్ 25 మధ్యలో వసూలయ్యే అవకాశం ఉంటుంది, చక్కటి ప్రగతి ఉంటుంది. ఈ సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు పరిచయం అయ్యేటువంటి వ్యక్తులతో జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా పై అధికారులతో కానీ లేదా సంఘంలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల చేత కొంత ఇబ్బందికర పరిస్థితులు సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు ఈ వృషభ రాశిలో జన్మించిన వారు పొందుతారని చెప్పవచ్చు. ఇక ప్రభావం చూసుకున్నట్లయితే ఏప్రిల్ 16వ తారీఖు వరకు శని సంచారం కుంభరాశిలో, ఏప్రిల్ 16 నుంచి అక్టోబర్ 9 వరకు మీనరాశిలో ఉండడం వల్ల ఈ ఏప్రిల్ 16 నుంచి అక్టోబర్ 9 వరకు అద్భుతమైనటువంటి సమయము. అన్ని విధాలుగా లాభసాటిగా శని యొక్క ప్రభావం వల్ల మీరు పొందుతారని చెప్పవచ్చు. జూలై 8న వక్రీకరించి మళ్ళీ మీనంలోకి సంచార ప్రభావం వక్రీకరించి మీనంలోనే వక్రీకరించి ఉండడం, అక్టోబర్ 10వ తారీఖు నుంచి కుంభంలో వక్రీకరించి ఉంటాడు. కాబట్టి ఈ శని ప్రభావం వల్ల ఏమవుతుంది, ఈ అక్టోబర్ 10వ తారీఖు నుంచి నవంబర్ 26వ తారీఖు వరకు కూడా మీకు ఏదైతే ఒక వృషభ రాశి వారికి
విదేశీ యానం కోసం అక్టోబర్ 10 నుంచి గుర్తుపెట్టుకోండి, అక్టోబర్ 10 నుంచి విదేశీ యానం, విదేశీ విద్య కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అనగా ఈ అక్టోబర్ 10వ తారీఖు విదేశంలో ఉండే పరిస్థితులు ప్రయత్నం చేసేవాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా ముఖ్యంగా మీరు ఏదైతే న్యాయ పోరాటం అనేది ఏదైతే చేస్తుంటారో ఆ న్యాయ పోరాటంలో మీకు విజయం అక్టోబర్ 10 నుంచి మీకు సంబంధించినటువంటి నవంబర్ 26వ తారీఖు వరకు మధ్య కాలంలో మీకు గోచరమవుతుంది. కాబట్టి అన్ని విధాలుగా శని యొక్క సంచారం కూడా మీకు అనుకూలంగా ఉండడం. ఇక చూసుకున్నట్లయితే ప్రధానంగా కుజుని యొక్క సంచార ప్రభావం జనవరి 21వ తారీఖు వరకు కర్కాటక రాశిలోనే ఉండడం. ఈ కారణం చేత సంబంధించి జనవరి 21వ తారీఖు వరకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి భూ సంబంధమైనటువంటి విషయాల్లో మీకు లాభసాటిగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 25 మధ్య కాలంలో కుజగ్రహ ప్రభావము, శనిగ్రహ ప్రభావం, గురుగ్రహ ప్రభావం వెరసి 3 గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం. ఇక రాహుకేతులు ఎలాగో యోగ స్థానాల్లో స్థితి పొంది ఉన్నటువంటి ఈ కారణం చేత గుర్తుపెట్టుకోండి, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 2 నెలలలో ఈ 2025 సంవత్సరంలో సెప్టెంబర్ అండ్ అక్టోబర్ మంత్ 2 నెలలు అద్భుతంగా మీరు చూస్తారు. మంచి పురోగతి అనేటువంటిది ఈ సెప్టెంబర్, అక్టోబర్లో మీకు కలగబోతుంది. కాబట్టి ముఖ్యంగా విడిపోయినటువంటి దంపతులు మళ్ళీ కలవాలనుకుంటే ఈ వృషభ రాశి వారు పెట్టుకొని పుట్టినట్టు చెప్పవచ్చు. కాబట్టి దాంపత్య సమస్యలు సమసిపోయి మళ్ళీ ఒకటయ్యేటువంటి అవకాశాలు ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి గోచరమవుతుంది. ఇక చూసుకున్నట్లయితే ఇక ఈ ప్రధానంగా నిరుద్యోగస్తులకి మార్చి 13వ తారీఖు నుంచి ఏప్రిల్ 12వ తారీఖు మధ్యకాలంలో మీకు ఉద్యోగం లభించే అవకాశము గోచరమవుతుంది. లేదా ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తుంటారు కదా, ఆ సమయంలో మీకు ప్రమోషన్ అనేటువంటిది ఎదురవుతుంది. అలాగే జూలై 16వ తారీఖు నుంచి ఆగస్టు 15వ తారీఖు వరకు ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగ మార్పులు ఏవైనా చేసుకోదలిస్తే ఉద్యోగ మార్పులు, మళ్ళీ నిరుద్యోగస్తులు చక్కగా బదిలీలకు సంబంధించే ప్రయత్నాలు జూలై 15వ తారీఖు నుంచి ఆగస్టు 15వ తారీఖు మధ్యకాలంలో ఏర్పడబోతుంది. ఇక అన్నిటికంటే ప్రధానంగా అక్టోబర్ 16వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు ఉన్న మధ్యకాలం కూడా ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి కాలముగా చెప్పబడుతుంది. కాబట్టి ఉద్యోగస్తులు ఏదైనా నూతన ప్రయత్నాలు చేయాలనుకున్నప్పుడు మార్చి 13వ తారీఖు నుంచి ఏప్రిల్ 12వ తారీఖు మధ్యకాలం, అలాగే జూలై 15వ తారీఖు నుంచి ఆగస్టు 15వ తారీఖు మధ్యకాలము, మరియు అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 మధ్యకాలము అనుకూలమైనటువంటి సమయం. చక్కగా నిరుద్యోగస్తులకు ఉద్యోగం కానీ లేదా వేరే ఇతరత్ర ఉన్నత ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే చెప్పబడినటువంటి సమయాలు అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. తర్వాత రాహుకేతుల యొక్క ప్రభావం, ఈ యొక్క రాహు కూడా మే 15వ తారీఖు వరకు మీనరాశిలో సంచారం చేయడం ఇది అద్భుతం. అలాగే మే 15వ తారీఖు తర్వాత రాహువు కుంభరాశిలో, అలాగే కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా వాహన ప్రమాదములు చోటు చేసుకునే అవకాశం గోచరమవుతుంది. ఇక ఎప్పుడు చాలా సిద్ధంగా ఉండాలి వాహన ప్రమాదాలు అనుకున్నప్పుడు జూన్ 4వ తారీఖు నుంచి జూలై 25వ తారీఖు మధ్యకాలంలో వాహన ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. అలాగే ఇక మళ్ళీ చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క సంబంధించినటువంటిది అక్టోబర్ 25వ తారీఖు నుంచి డిసెంబర్ 25వ తారీఖు డిసెంబర్ 5వ తారీఖు మధ్యకాలంలో డిసెంబర్ మంత్ కూడాను జాగ్రత్తలు పాటించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ ఆరోగ్యం గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆ సమయంలో చెప్పబడి ఉన్నాయి. కావున అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. అయితే ప్రధానంగా మీ ఎదుగుదలను చూసి ఎదుటి వాళ్ళు అసూయపడేటువంటి తత్వంగా ఉంది. కారణం చేత ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా దైవం అనుగ్రహం ఉంటే అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. కాబట్టి మీరు గమనించుకున్నట్లయితే పంచపాండవులకి కూడాను శ్రీకృష్ణుడు దైవం రూపంలో సహాయ సహకారాలు అందించాడు. అటువంటి దైవం మనకు కూడా ఉండాలి అనే ఉద్దేశంతో అందరికీ, మీ కుటుంబ సభ్యుల అందరికీ కూడాను ప్రతి నెల మంచి జరగాలి, ప్రతి నెల ఆయురారోగ్యాలు కలగాలనే సదుద్దేశంతో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి, మరియు చూసుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశి వారికి శని ప్రభావం అనగా ఈ కంటక శని ప్రభావం అనేటువంటిది జూలై 8 నుంచి మరియు నవంబర్ 26వ తారీఖు వరకు కంటక శని దోష ప్రభావం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ప్రయత్నంలో కొన్ని ఆటంకాలు అనేటువంటివి వస్తాయి జూలై 8 నుంచి. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి కంటక శని దోష ప్రభావం ఉంది. కాబట్టి ఈ యొక్క శని దోష పరిహారార్థమై ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో
సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ జనవరి 13వ తారీఖు రోజున పౌర్ణమి, పుష్య పౌర్ణమితో ఈ యొక్క సర్వదోష నివారణ పూజలు ప్రారంభమవుతాయి. శ్రీకాళహస్తిలో కానీ శ్రీశైలంలో కానీ ప్రారంభమవుతాయి. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే ప్రతి నెల తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉన్నా, అలాగే లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో ఎవరైనా మరణించినా అవి పితృదోష ప్రభావాలు కాబట్టి ప్రతి నెల పితృదోష నివారణ పూజల హోమాలు అనేటివి మన పీఠమాధ్వర్యంలో జరుగుతాయి. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి కుటుంబంలో మీ మాటకి విలువలు పెరుగుతాయి. అలాగే మీ పేరు మీద స్థిరాస్తులు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళలకి ఉద్యోగము చాలా చక్కగా వస్తుంది. అలాగే అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి మీకు మంచి సహాయ సహకారాలు అందుతాయి. రాజకీయ పదవి కూడా లభించే అవకాశం ఉంటుంది. ఏతావాత చూసుకొచ్చుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి అన్ని రంగాల మహిళలకి సంపూర్ణ యోగ్యత కలుగుతుంది. వివాహములు కూడా అవుతాయి, సంతానవంతులు అవుతారు, శుభదాయకమైనటువంటి జీవితం ఉంటుంది. గురుగారు, వృషభ రాశి వారికి సంబంధించి అంటే వారి సమస్యల నుండి మెరుగైన జీవితం కోసం ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అంటారు గురువుగారు? ఇక్కడ ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని శుభాలు ఉన్నప్పటికీ కూడా మీరు దైనందిక జీవితంలో మీరు కొన్ని పరిహారాలు అనేటువంటి ప్రతిరోజు చేసుకోవాలి. కావున ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, అలాగే దత్తాష్టకము, కాలభైరవాష్టక పారాయణం రోజుకి 3 సార్లు పఠించడం ద్వారా మీకున్నటువంటి సమస్యల నుంచి మీరు బయటపడతారని చెప్పవచ్చు. అలాగే మీ యొక్క జాతి చెప్పినటువంటివన్నీ కూడాను గోచారరీత్యా ఉండేటువంటి 2025 సంవత్సరం వృషభ రాశి ఫలితాలు. దీనికి విభిన్నంగా ఇంకా సమస్యలు ఎదుర్కొంటున్నారు అనంటే మీ యొక్క జన్మజాతకంలోని నడుస్తున్నటువంటి దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైన జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.